ఈ రోజు క్లాస్లో డీకోడర్ అండ్ ఎన్కోడర్. ప్రీవియస్ క్లాస్లో మనం మల్టీప్లెక్సర్ అండ్ డీమల్టీప్లెక్సర్ అని చెప్పుకున్నాం కదా. దానికి వాటి గురించి సేమ్ మల్టీప్లెక్సర్ ఏమో డీకోడరు, డీమల్టీప్లెక్సర్ ఏమో ఎన్కోడర్. ఫస్ట్ వన్ ఈజ్ డీకోడర్. It is similar to the demultiplexer with one exemption: there is no data input. Decoder is similar for the demultiplexer. Only one exemption: there is no data input. Demultiplexer ఏమవుతుంది, మీకు 1 ఇన్పుట్ ఇచ్చినప్పుడు 4 అవుట్పుట్స్ వస్తున్నాయి. The only inputs are the control bits ABCD which are shown in figure చూడండి. ఇది డీకోడర్ డయాగ్రామ్. మనకు దెర్ ఈజ్ నో ఇన్పుట్, ఓన్లీ కంట్రోల్ సిగ్నల్స్ ఉంటాయి. ABCD అని కంట్రోల్ సిగ్నల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏ నుంచి ఏ బారు, బి నుంచి బి బార్, సి నుంచి సి బారు, డి నుంచి డి బార్. బార్లు రావాలంటే ఇన్వర్టర్స్ కనెక్ట్ చేసుకుంటాం. ఇలా ABCD ఇన్పుట్స్ ఉంటాయి. ఇది 4 to 1 కాబట్టి 4 to 1 డీకోడర్. 4 to 16 డీకోడర్. 4 to 16 డీకోడర్ మీన్స్ మీకు 2 for 4, 2n ప్లేస్లో 4 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. 2 for 4 మీన్స్ 16 వస్తాయి. మీకు 16 అవుట్పుట్స్. మీకు 16 అవుట్పుట్స్ డీకోడర్ అంటే మీకు బైనరీ ఈక్వలెంట్ ఉంది కదా, డెసిమల్ 2, 0 to 15కి మీకు 0కి 4 zeros, 1కి 0001, 2కి 0010, 3కి అలా 4 బిట్ నెంబర్స్ అప్ టు 15 వరకు. 15కి ఈక్వలెంట్ బైనరీ 4 ones. అలా మీకు ఇక్కడ 4 ఇన్పుట్స్ ABCD తీసుకున్నప్పుడు, ABCD తీసుకున్నప్పుడు అవుట్పుట్లో మీకు ఎండ్ గేట్స్లో Y0 అంటే మీకు Y0 మీన్స్ ఫస్ట్ A బార్, B బార్, C బార్, D బార్ మీన్స్ Y0 ఈజ్ 4 zeros. నెక్స్ట్ 0001, 000 0 ప్లేస్లోనేమో బార్లు పెడతాము, 1 ప్లేస్లోనేమో బార్ ఉండదు. అది మీకు అంటే ఇక్కడ 0001 కాబట్టి ఏ బార్, బి బార్, సి బార్, డి. నెక్స్ట్ 0001 తర్వాత 0010 కాబట్టి ఏ బార్, బి బార్, సి, డి బార్. నెక్స్ట్ మీకు ఫస్ట్ మీరు టేబుల్ వేసేసుకోవాలి. 4 zeros, 001, 0010, 0011, నెక్స్ట్ 0100, 0100 కాబట్టి మీకు 0కి ఏ బార్, బి, సి బార్, డి బార్. ఇక్కడ బార్లు సరిగ్గా కనపడతలేదు మీకు. అది మీకు ఆ బైనరీ ఈక్వలెంట్ ఉంది కదా, మీకు 4 zeros నుంచి 4 ones వరకు. లాస్ట్ చూడండి, Y15 అంటే మొత్తం 4 ones కాబట్టి ABCDనే ఉంటుంది. ఇది 15 అంటే 15కి ఈక్వలెంట్ బైనరీ, 0కి ఈక్వలెంట్ బైనరీ, 1కి ఈక్వలెంట్ 2, 3, 4, 5, 6, 7, 5, 6, 7, 8, 8 కాబట్టి 1000, 9 కాబట్టి 1001, 10 అంటే 1010, అలా 11కి ఈక్వలెంట్, 12కి 13, 14, 15, 16 అలా మీకు 15 వరకు. ఇది డీకోడర్ డయాగ్రాము. ఇది 4 to 16 అవుట్పుట్స్ డీకోడర్ డయాగ్రాము. ఇలా ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఏంటంటే ఇక్కడ ఎండ్ గేట్కి 4 ఇన్పుట్స్ ఇవ్వాలి ABCDల నుంచి. అవి కరస్పాండింగ్ ఏది ఇస్తామంటే Y0కి ఏమి ఇవ్వాలి, అన్ని బార్లు ఇవ్వాలి. ఏ బార్, బి బార్, సి బార్, డి బార్ అన్ని జీరోస్ కాబట్టి ఏ బార్ల నుంచి వస్తాయి. అలాగే సెకండ్ దాన్ని చూడండి, Y1 అంటే ఏంటి, 0001. ఫస్ట్ 3 ఏ బార్, బి బార్, సి బార్ నుంచి వస్తుంది. లాస్ట్ మాత్రం డి నుంచి ఇవ్వాలి. డి నుంచి అంటే డి నుంచి ఏ నుంచి ఒక లైను ఇక్కడ లైట్గా కనపడుతుంది డయాగ్రామ్ చూడండి. ఏ నుంచి ఒక లైను, ఏ బార్ నుంచి ఒక లైను, నెక్స్ట్ బి నుంచి ఒక లైన్ కింద దాకా డ్రా చేయండి. అలా బి బార్ నుంచి ఒక లైన్ కింద దాకా డ్రా చేయండి. సి నుంచి ఒక లైను, సి బార్ నుంచి ఒక లైను డ్రాగ్ చేయండి. డి నుంచి ఒకటి, డి బార్ నుంచి ఒకటి, మొత్తం 8 లైన్స్ ఫామ్ చేసుకోవాలి. 8 లైన్స్ ఫామ్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక్కో గేట్కి Y0కి ABCDల నుంచి కరస్పాండింగ్ హారిజాంటల్గా లైన్స్ ఇస్తాం. Y1కి వచ్చేసరికి ఏ బార్, బి బార్, సి బార్, డి నుంచి ఇస్తాం. ఇక్కడ ఫస్ట్ మీరు అవుట్పుట్ వేసేసుకుంటే ఫాము, దాన్ని బట్టి మీరు ఇక్కడ లైన్స్ని జాయిన్ చేయొచ్చు. ఇలా డయాగ్రామ్ ఈజీగా వేయచ్చు. దీని ఎక్స్ప్లెనేషన్ ఇది.
The only inputs are the control bits A, B, C, D which are shown in figure. This logic circuit is called 1 of 16 decoder because only one of the 16 output lines is high. Therefore, only Y1 output is high. If ABCD changes to 0, 1, 0, 0, only Y4. 0, 1, 0, 0 means Y4 gate. 4 kabatti Y4. Next, gate has all outputs high. As a result, only the Y4 output goes to high. If you check the other ABCD possibilities, you will find that the subscript of high output always equals the decimal equivalent of ABCD. For this reason, the circuit is sometimes called binary to decimal decoder because it has 4 input lines and 16 output lines. The circuit is called a 4 to 16 line decoder. ఇది ఎలా ఉందంటే బైనరీ టు డెసిమల్ అంటే y0 అంటే 4 zeros, y1 అంటే 0001 అలా జీరోకి ఈక్వలెంట్ నెంబర్స్ అంటే డెసిమల్ నెంబర్స్కి ఈక్వలెంట్ బైనరీ నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి దీనిని బైనరీ టు డెసిమల్ డీకోడర్గా కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు ఈ డీకోడర్ సర్క్యూట్ని. డీకోడర్ ఈజ్ నథింగ్ బట్ బైనరీ టు డెసిమల్ డీకోడర్ సర్క్యూట్. ఇది డీకోడర్. నెక్స్ట్ ఎన్కోడర్. Most decoder accept an input code and produce a high at one and only one output line. In other words, we can say that a decoder identifies, recognizes or detects a particular code. The opposite of this process is called encoder. Opposite of this process, decoder ki opposite process encoder. An encoder has a number of input lines, only one of which is activated at a given time and produces n bits output code depending on which input is activated. An encoder is a number of input lines, only one of which is activated at a given time and produces a n bits output code depending on which input is activated. Figure A shows general diagram of encoder with m inputs and n outputs. Here inputs are high, which means that they are actually low. ఇన్పుట్స్ హై ఇవ్వాలంటే అవి యాక్చువల్గా అంటే బబుల్ ఉంటుంది కాబట్టి దానికి లో వాల్యూ ఇస్తేనే అది హై వాల్యూ అయ్యి యాక్టివేట్ అవుతుంది. By following through the logic, you can verify that a low at any signal input will produce the output binary code corresponding to that input. Diagram చూడండి. ఇది ఎన్కోడర్ డయాగ్రామ్. బ్లాక్ డయాగ్రామ్లో ఫస్ట్ ఇన్పుట్లో m ఇన్పుట్స్ అన్నాము, ఇక్కడేమో n అవుట్పుట్స్. అవుట్పుట్ n, ఇన్పుట్లో m తీసుకున్నాం. ఇది జనరల్ డయాగ్రాము, జనరల్ ఎన్కోడర్ డయాగ్రాము. A0, A1, A2, AM అని తీసుకున్నాం. ఇదేమో అవుట్పుట్ కాబట్టి O1, O2, O3 అండ్ ON-1 అని తీసుకుంటున్నాం. అంటే m ఇన్పుట్స్ ఉంటే n-1 కంట్రోల్ అవుట్పుట్స్ ఉంటాయి. నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ బ్లాక్ డయాగ్రామ్. దీనికి డీటెయిల్డ్ సర్క్యూట్ ఇదనమాట. ఆర్ గేట్స్ తీసుకుంటున్నాం 3, O0, O1, O2. వీటికి మనం బబుల్ ఇస్తున్నాం. ఇందాక చెప్పాం కదా, మనం తీసుకునే లో వాల్యూ తీసుకున్నట్టేనే అప్పుడు లో వాల్యూ హై వెళ్ళి లో వాల్యూ బబుల్కి ఇచ్చేసరికి హై అవుతుంది. అప్పుడు హై వాల్యూ అయినప్పుడు ఈ ఆర్ గేట్స్ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ మీన్స్ ఎనేబుల్. దీస్ ఆర్ ఇన్పుట్స్. ఈ డాటెడ్ లైన్ అంతా A0 బార్. డయాగ్రామ్ అంతా డాటెడ్ లైన్ ఉంది కదా, అది A0 బారు. నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ A1 బార్ ఇచ్చాం ఫస్ట్, A1 బారు, A2 బార్, దిస్ వన్ A3, A4, A5, A6, A7. అంటే A0 టు A7 ఉంది. A0 టు A7 కాబట్టి మీకు ఇది 8. ఇది టేబులర్ ఫామ్లే. A0 బార్ అనేది అన్నిటికీ కామన్గా ఇది కన్స్ట్రక్ట్ అయి ఉంది. నెక్స్ట్ A1 నుంచి A1 బార్, A2 బార్, A3 బార్, A4 బార్, A5 బార్, A6 బార్, A7 బార్. అంటే ఇది 8 బిట్. వీటిల్లో కరస్పాండింగ్ మీకు ఇక్కడ 1, 3, 5, 7 ఇక్కడ మనం వేసాం నెంబర్స్. అలాగే 2, 4, 5 అలా నెంబర్స్ వేసాము.
అవి వేసిన 1357 అని గుర్తుంచుకోండి. ఇక్కడ 1357 అంటే A1 నుంచి A3 నుంచి A5 నుంచి A7 నుంచి, అలాగే ఇక్కడ మనం 2, 4 నెంబర్స్ వేసాం. అంటే A2 నుంచి A4 నుంచి మీకు ఆ కరస్పాండింగ్ ఇన్పుట్స్ నుంచి ఆ గేట్కి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా నెంబర్స్ వేస్తున్నాము. ఆ నెంబర్స్ని బట్టి ఆ కరస్పాండింగ్ గేట్స్కి ఇవ్వాలి. ఇక్కడ లైట్గా బండి మీకు మెటీరియల్స్ తీసుకున్నారు కదా, మెటీరియల్లో మీకు కనపడుతుంది ఇక్కడ 4, 6, 7, 8 ఆ కరస్పాండింగ్ ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ కరస్పాండింగ్ ఇన్పుట్స్ మీకు ఇక్కడ జాయిన్ అవుతాయి. అవి లో వాల్యూస్. ఆ లో వాల్యూ ఇచ్చినప్పుడు ఈ బబుల్కి వచ్చేసరికి హై అయ్యి మీకు గేట్ అనేది వర్క్ అవుతుంది. ఆర్ గేట్ అంటే ఏంటి, అసలు ఆర్ గేట్ అవుట్పుట్ అంటే ఏంటి, ఏబి ఇన్పుట్స్ ఇస్తే ఆర్ గేట్లో ఏమవుతుంది, లాజికల్ ప్లస్ ఆర్ ఆపరేషన్ మీన్స్ ప్లస్ ఇచ్చిన ఇన్పుట్స్ యాడ్ చేస్తుంది. ఏబి ఇన్పుట్స్ ఇస్తే A+B, కానీ ఇక్కడ 4 ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి 4 ఇన్పుట్స్ని యాడ్ ఆపరేషన్ జరిగి అవుట్పుట్ 2ని ప్రొడ్యూస్ చేస్తుంది. అవుట్పుట్ 0, అవుట్పుట్ 1, అవుట్పుట్ 2. దిస్ వన్ ఇది ఈ బ్లాక్ డయాగ్రామ్కి రిలేటివ్గా దీని ఎక్స్టర్నల్ దీని కన్స్ట్రక్షన్ ఇది. నెక్స్ట్ టేబుల్. ఈ టేబుల్ ఏంటంటే మనం తీసుకున్న ఇన్పుట్స్ ఏంటంటే A0 బార్ అనేది X తీసుకున్నాం. అంటే అన్నిటికీ ఏదో 0 or 1. మనం A0 బార్ డయాగ్రామ్లో కనెక్ట్ చేసాము. అది ఏదర్ 0 or 1 అంటే ఏదర్ లో వాల్యూ అయినా ఇవ్వచ్చు, ఏదర్ హై వాల్యూ అయినా తీసుకోవచ్చు. అందుకని మనం X అని రిప్రజెంట్ చేస్తున్నాం. X రిప్రజెంట్స్ ఏదర్ 0 or 1. నెక్స్ట్ ఇన్పుట్స్ ఏమేమి తీసుకున్నాం, A1 నుంచి A7 బార్, అన్ని బార్లు. అవుట్పుట్లో ఏమున్నాయి, O0, O1, O2. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ బోత్ ఆర్ హై వాల్యూస్. A1 నుంచి A7 బార్ అన్ని హై వాల్యూస్ తీసుకుంటే, అంటే హై వాల్యూస్ అంటే ఎలా వస్తాయి మీకు, అన్ని హై వాల్యూస్ తీసుకుంటే A1 బార్లు ఏమవుతాయి, లో అవుతాయి. ఆ లో వాల్యూ మీకు అక్కడ డయాగ్రామ్లో ఇచ్చేసరికి మీకు ఏమవుతుంది, ఇవన్నీ హై వాల్యూస్ తీసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి లో అవుతాయి. అంటే A1 బార్ లో వచ్చినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది అనమాట. అంటే A1 అనేది మీరు హై వాల్యూ తీసుకుంటే A1 బార్ లో అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి హై అవుతుంది. ఇవన్నీ హై వాల్యూస్ తీసుకుంటాం. ఫస్ట్ కేసులో 0కి. నెక్స్ట్ 0, 0, 1 రావాలి అంటే మీకు A1, O0, O1, O2 మీకు 1 రావాలి అంటే మీకు ఇది ఒకటే, మీకు ఇది 1, O0, O1, O2 1 రావాలి అంటే A1 తీసుకుంటాం. నెక్స్ట్ మీకు ఇక్కడ A2 రావాలి అంటే A2 ఒకటే మీకు 1, 0 తీసుకుంటాం. రిమైనింగ్ అన్ని హై వాల్యూస్ తీసుకుంటాం. నెక్స్ట్ 3కి 3 రావాలి అంటే A3, 3 మీన్స్ A3 కాబట్టి A3 ఒకటే లో వాల్యూ తీసుకుంటాం. రిమైనింగ్ అన్ని హై వాల్యూస్ తీసుకుంటాం. టేబుల్ అలా దాని కరస్పాండింగ్ వాల్యూస్ని బట్టి. నెక్స్ట్ A4 అంటే A4 ఒకటే 0 తీసుకుంటాం. రిమైనింగ్ అన్ని మీకు A4 ఒకటే 0. నెక్స్ట్ 1, 0, 1 అంటే మీకు 5 అంటే మీకు A5 మీన్స్ 1. నెక్స్ట్ వాల్యూ 1, 1, 0 మీన్స్ 6 కాబట్టి A6 ఈజ్ 0. నెక్స్ట్ లాస్ట్ వాల్యూ 1, 1 అంటే 1, 7 కాబట్టి A7 ఈజ్ 0. మీరు రిమైనింగ్ ఇన్పుట్స్ అంటే మనకి ఏ వాల్యూ కరస్పాండింగ్ 7 కావాలంటే A7 అనేది 0 తీసుకోవాలి. ఫస్ట్ మీకు 0 రావాలి అంటే అవుట్పుట్ 0 రావాలి అంటే మొత్తం అన్ని ఆల్వేస్ ఆల్ 1s తీసుకోవాలి. ఇక్కడ అవుట్పుట్ 1 రావాలి అంటే మీకు 1 వచ్చినప్పుడు A1 ఈజ్ 0. అవుట్పుట్ 0, 1, 0 మీన్స్ 2 మీన్స్ A2 0. నెక్స్ట్ 0, 1, 1, 3 మీన్స్ A3 0. అలా మనం ఫస్ట్ ఈ బైనరీ నెంబర్స్ వేసేసుకుంటే 0 నుంచి 7 వరకు. అంటే ఎందుకంటే మనము ఇక్కడ 3 ఇన్పుట్సే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 ఇన్పుట్స్ 1, 2, 3 కాబట్టి 2 క్యూబ్ అంటే 8 కాబట్టి మనం 0 నుంచి 7 వరకే వస్తాయి మనకి టేబుల్. అలా ఫస్ట్ ఈ టేబుల్ వేసేసుకుంటే
ఇక్కడ దాన్ని బట్టి మనం A1 నుంచి A7 బార్ ఎలా తీసుకోవాలి అనేది మనకి ఈజీగా ఉంటుంది. 0 0 కాబట్టి అన్ని హై వాల్యూస్ తీసుకుంటాం. ఇక్కడ 1 కాబట్టి ఫస్ట్ A1 ఒకటే 0 తీసుకుంటాం, 2కి A2, 3కి A3 అలా ఇలా అడ్జసెంట్గా వస్తుంది. 4కి 3కి 4కి 3కి 4కి A4 0 అలా ఈ టేబుల్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఎన్కోడర్. సేమ్ అదే కదా, ఎన్కోడర్లో మనకి పర్టికులర్ ఆపోజిట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎన్కోడర్. An encoder has a number of input lines, only one of which is activated at a given time and produces n bits output code depending on which input is activated. మనకి ఇప్పుడు అవుట్పుట్లో 000 అంటే మనం అన్ని ఆల్వేస్ హై వాల్యూస్ తీసుకున్నాం. అలాగే మీకు అవుట్పుట్లో 0 1 0 అంటే 2 అంటే మనం A2 అనేది 0 తీసుకున్నాం ఇందాక టేబుల్లో. కాబట్టి అవుట్పుట్ను బట్టి మీకు అవుట్పుట్ వాల్యూస్ని బట్టి ఇన్పుట్ అనేది డిపెండ్ అవుతుంది. ఈ అవుట్పుట్లో వాల్యూస్ని బట్టి ఇన్పుట్ అనేది డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఫిగర్ ఏ షోస్ ది జనరల్ డయాగ్రామ్ ఆఫ్ విత్ m ఇన్పుట్స్ అండ్ n అవుట్పుట్స్. హియర్ ఇన్పుట్స్ ఆర్ యాక్టివ్ హై, which means that they are actually low. By following through the logic, you can verify that a low at any signal input will produce the output. Binary code corresponding to that input. This one is encoder.